అయితే మోందా తుఫాన్ ఎక్కడ ఉందని చాలామందికి డౌట్. సో ఎగ్జాక్ట్ లైవ్ అప్డేట్ దొరకాలంటే windy.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇలా వెళ్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఇక్కడ చూపించినట్టుగా మనకి ఈ మచిలీపట్నం, భీమవరం ఈ మధ్యలో నుంచి వెళ్ళటానికి రెడీగా ఉంది, తీరం దాటడానికి రెడీగా ఉంది. సో మీరు క్లియర్గా జూమ్ చేస్తే మీకు అక్కడ లొకేషన్స్ ఎక్కడ మీద ఏ విలేజో ఎక్కడ మీద నుంచి వెళ్తుందో క్లియర్గా తెలుస్తుంది. సో దీంట్లోంచి ఇలా వస్తుంది. అండ్ ఇదే కాదు, ఎక్కడెక్కడ ఏ తుఫాన్లు ఉన్నాయి, గాలి ఎక్కడెక్కడ వీస్తుంది అనేది కూడా ఈ వెబ్సైట్లో చూడొచ్చు. సో ఇక్కడ చూపించిన విధంగా అయితే ఇప్పుడు తుఫాన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది. అంటే ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది తీరానికి. అది కూడా మచిలీపట్నం, విజయవాడ ఈ ప్రాంతాలకి బాగా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళు అలర్ట్గా ఉండండి. సో న్యూస్ ఛానల్ చూసి ఎక్కడుంది అని వెతుక్కునే బదులు లైవ్ అప్డేట్స్, శాటిలైట్ నుంచి లైవ్ అప్డేట్స్ windy.comలో ఉంటుంది, మీరు వెళ్ళి చూడవచ్చు. అయితే ఇది ఎంత స్పీడ్తో వస్తుందనేది కూడా తెలుసుకోవచ్చు. కొంచెం పైకి వెళ్తే ఇక్కడ చూడండి మీరు 12 mph లేకపోతే మీటర్ పర్ సెకండ్ అండ్ kmpHలో కనిపిస్తుంది మనకి. సో ఈరోజు డేట్ 28 అండ్ టైం వచ్చి 2:26. సో ఇది ఎగ్జాక్ట్ టైం అనమాట. సో మీరు పైకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, టాప్ లెఫ్ట్ కార్నర్లో అక్కడ క్లిక్ చేస్తే, అయితే మీరు ఇక్కడ కర్సర్ చూడండి, ఇది ఎక్కడ పెడితే అక్కడ మీకు ఎగ్జాక్ట్ విండ్ స్పీడ్ అనేది కనిపిస్తుంది. సో కర్సర్ వచ్చి ఇక్కడ ఉంది. సో ఇక్కడ 13 km/h ఉంది, ఓకేనా. సో బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి 18 ఉంది. ఎగ్జాక్ట్ సైక్లోన్ లొకేషన్లో చూడు 70 నుంచి 80 మధ్యలో ఉంది. అంతే, ఇంత స్పీడ్తో తీరం తాగడానికి వస్తుందన్నమాట. సో ఆ మిడిల్లో తక్కువ ఉంటుంది ఎప్పుడు సైక్లోన్ మిడిల్లో. సో ఇది మెయిన్, చుట్టూత రెడ్లో ఉన్నది చూడండి, ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ స్పీడ్. మన తీరానికి వచ్చేసరికి 110 కిలోమీటర్స్ రావచ్చు. మీకు యూస్ఫుల్ అయిందంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.